అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. కేరళ జ్యోతిష్య నిపుణులు, మనీ కోచ్, లైఫ్ కోచ్, లా ఆఫ్ అట్రాక్షన్, డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి పుట్టుమచ్చల శాస్త్రం, ప్రశ్న శాస్త్రం, హస్త సాముద్రిక, బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ జేకేఆర్ గురువు గారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. గురుగారు, ఇప్పుడు వాస్తురీత్యా వీధి పోట్లు అంటారు కదా, మామూలుగా గుమ్మానికి ఎదురుగా రోడ్డు ఉండకూడదు, దానివల్ల సమస్యలు వస్తాయి అంటారు. ఈ రోజు మా ప్రేక్షకులకి దాన్ని నివారించే మార్గాలు ఏమన్నా ఉన్నాయా? అలా వీధి పోట్లు ఉంటే వచ్చే సమస్యలు, దాని పరిణామాలు ఎలా ఉంటాయి? మంచి క్వశ్చన్ తల్లి. వీధి పోట్ల వల్ల చాలా మంది నష్టాల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే వాస్తురీత్యా వీధి పోట్లు అంటే ఏంటో ముందు మనం తెలుసుకుందాం. సహజంగా 4 వీధి పోట్లు చాలా భయంకరమైనవి. ఎలా అంటే, మనకి తూర్పు ఆగ్నేయంలో వీధిపోటు ఇంట్లో ఉన్న స్త్రీలకి అనారోగ్య సమస్యలు తెచ్చిపెడుతుందమ్మా. అధిక ఖర్చులు ఎక్కువ చేస్తుంది, అంటే ఆర్థిక నష్టాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అలాగే దక్షిణ నైరుతి వీధిపోటు చాలా భయంకరమైందమ్మా. ఏమవుతుంది అంటే, ఇంటి యజమానికి గండాలు సంభవిస్తాయి. అలాగే పడమర నైరుతి కూడా అలాంటి ఇబ్బందులే కలుగుతాయి. అంటే పడమర నైరుతి వీధిపోటు మంచిది కాదు, దక్షిణ నైరుతి వీధిపోటు మంచిది కాదు. అదేవిధంగా మనకి ఉత్తర వాయువ్యంలో వీధిపోటు పిల్లల డెవలప్మెంట్ని పడవేస్తుంది. అంటే ఆ ఇంట్లో ఉన్న పిల్లలు డెవలప్మెంట్ ఉండదు, చదువులో బాగా ఎదగలేరు, అలాగే జీవితంలో కూడా ఎదగలేరు, అలాగే తల్లిదండ్రులకి వ్యతిరేక దిశలో ఉంటారు. ఈ 4 వీధిపోట్లు చాలా భయంకరమైనవి. సరే, వాటిని ఎలా దాని నుంచి బయటపడాలో రెమెడీ చెప్పుకుందాం. ఇకపోతే అసలు వీధి పోట్లు మరి ఈశాన్యం తగలవచ్చా అనంటే, వాస్తవంగా ఈశాన్యం ఈది పోటు కాదమ్మా, చూపు. అంటే పోటు అంటే ఏంటి? బాధ పెట్టటం. చూపు అంటే చూడటం. ఈశాన్యం ఈది చూపు మంచిదే, కానీ ఈశాన్యం కోణంలో తగలకూడదు. ఈశాన్యాన్ని అంటే ఉదాహరణకి తూర్పు, ఉత్తరం, అలాగే పడమర, దక్షిణం చెప్పుకుంటే ఏ దిక్కుకైనా 9 భాగాలు చేసి 9 భాగాల్లో ఈశాన్యం నుంచి, ఉదాహరణకి తూర్పుగా తీసుకుంటే తూర్పు ఈశాన్యం నుంచి 2 భాగములు వదిలి, అంటే ఆ కోణాన్ని తగలకుండా వీధి చూపు తగిలితే చాలా మంచిది. ఉత్తరం కూడా అంతే, ఉత్తర ఈశాన్యంలో ఆ కోణం తగలకుండా చూపు తగిలితే మంచిదే. ఈ విధంగా ఉండాలి తప్ప పూర్తి కోణానికి గనక వచ్చి తగిలితే చాలా ఇబ్బంది. చాలా మంది తూర్పు సెంటర్లో వీధిపోటు తగిలింది కదా అని చెప్పి వీధిపోటు మాకు తగిలిందని పారి గోడలోంచి గేట్లు ఏం చేస్తారు, ఆ వీధి చూపు నుంచి తప్పించి పక్కకు కడతారు. వాస్తవంగా అలా కట్టకూడదు. దానికి రెమెడీ ఏంటంటే, కరెక్ట్గా వీధి ఎక్కడైతే ఉందో అక్కడ గేట్ పెట్టాలి. అలా అని మనకి తూర్పు ఆగ్నేయంలో పెట్టమని కాదు, తూర్పులో మధ్యలో అయినప్పటికీ కూడా వీధిపోటు తగిలినప్పుడు అక్కడే గేట్ పెట్టుకుంటే వారికి కొన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. తెలియక వీధిపోటు తగులుతుందని గేటు తీసుకెళ్లి నడక అక్కడ ఉండకూడదని చెప్పి పక్కకు పెట్టినట్లయితే వారికి, ఆ ఇంట్లో ఉన్న వారికి డెవలప్మెంట్ ఆగిపోతుంది. కాబట్టి మనకి శుభ ఫలితాలను ఇచ్చే చూపులు ఏమిటి అనంటే, తూర్పు ఈశాన్యము, ఉత్తర ఈశాన్యము, దక్షిణ ఆగ్నేయము, అలాగే పడమర వాయువేయము. మనకి 4 కూడా చూపు అని చెప్పుకుంటాం అమ్మా. అంటే బాధించనవి, బాధ పెట్టేవి ఈ యొక్క 4 వీధిపోట్లు. మరి వీధిపోట్లకి మరి కష్టాలు వస్తున్నాయి, ఇలా ఉంటే అని చెప్పుకున్నాం. మరి రెమెడీ ఏంటి సార్, మా ఇంటికి ఉంది, నేనేం చేయాలి అని అంటే, చాలామంది మనకు చెప్తారు, వినాయకుడు బొమ్మ పెట్టండి, సీతారాముల యొక్క విగ్రహం పెట్టండి, లేదా ఫోటో పెట్టండి అని చెప్పుకుంటూ ఉంటాం. వాస్తవంగా పెట్టినట్లయితే ప్రతిరోజు అక్కడ దీపం పెట్టాలి, ఒక పువ్వు పెట్టాలి, కనీసం ఏదో ఒక నైవేద్యం, బెల్లం ముక్కన్నా పెట్టాలి. ఇలా ప్రతిరోజు చేయగలిగితే ఆ రెమెడీ చేసుకోవచ్చు. దీనితో పాటుగా అశోక వృక్షాన్ని, ఎక్కడైతే వీధిపోటు మీకుందో అక్కడ అశోక వృక్షాలను నాటాలి. నాటినట్లయితే ఆ వీధిపోటు వచ్చి అశోక వృక్షం పైన పడి మన ఇంటి మీదకి వచ్చేసరికి దాని పర్సంటేజ్ తగ్గిపోతుంది. దానివల్ల మీకు కొంత రెమెడీ దొరుకుతుంది. ఇలా ఎవరైనా వీధిపోట్లు ఉన్నప్పుడు విగ్రహం పెట్టి రోజు నైవేద్యం పెట్టుకుని ఈ అశోక వృక్షాన్ని కూడా పెట్టినట్లయితే మీకు ఇబ్బంది కలగదు. మేము గనక ఆ స్పాట్లోకి అయితే వస్తే
కరెక్ట్గా వీధి పోటు ఉన్న చోట ఎలా ఏది నిర్మించాలి, ఏదైనా ఉపగ్రహం ఏదైనా నిర్మించుకోవచ్చా, అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నిర్మించాలి అనేది క్లారిటీ ఇవ్వగలుగుతాం అన్నమాట. అంటే ఇక్కడ మనకి లైవ్లో అది ఎలా అనేది చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి ఎవరికైనా వాస్తు సందేహాలు ఉన్నప్పుడు డైరెక్ట్గా స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్లకు కాల్ చేస్తే స్వయంగా అక్కడికి మేము ఇచ్చేసి ఆ వాస్తు సందేహాలని నివృత్తి చేయగలుగుతాం. ముఖ్యంగా వీధి పోట్ల వల్ల మనిషి ఆర్థికంగా నలిగిపోతాడమ్మా. ఆ ఇంట్లో ఉన్న వారికి మనశ్శాంతి ఉండదు. అలాగే ఆగ్నేయంలో తెలిస్తే ఇంట్లో ఆడపిల్లలు పెద్దగా గ్రోత్ ఉండదు. అలాగే వాళ్ళ పర్సనల్ జీవితంలో కూడా డిస్టర్బ్ అవుతారు. అలాగే నైరుతిలో గనక తగిలినైతే ఆర్థిక కష్టాలు, ఇంటి యజమానికి కష్టాలు. వాయువ్యంలో గనక ఉత్తర వాయువ్యంలో తగిలితే పిల్లలకి డెవలప్మెంట్ ఉండదు. మరి వాటి నుంచి బయటపడాలి. మీరు ఆ స్థలం కొనుక్కున్నారు, ఏం చేయాలి? ఆ ఇంట్లో ఉండకూడదా అంటే 100% భయపడాల్సింది లేదు. అంటే మన మనస్సుని అది ఇప్పుడు నాలాంటోడు వచ్చి ఇక్కడ నీకు ఇది ఉందయ్యా అందుకే నీకు డెవలప్మెంట్ లేదు అని చెప్పగానే మీరు దిగులు చెందవద్దు. దానికి రెమెడీ ఏంటి అని అంటే ఈ వీడియో చూశారు. ఉత్తరంలో వాయువ్యంలో మీకు వీధి పోటు ఉంది, మా పిల్లలు అందుకే గ్రోత్ చెందట్లేదు సార్ చెప్పారు అని కంగారు పడద్దు. ముందు దానికి రెమెడీ చేసే ప్రయత్నం చేస్తే తప్పకుండా మీరు సక్సెస్ పొందుతారు. ఎటువంటి వాస్తు సమస్యకైనా పరిష్కారం ఉంది. సమస్య ఉందని చెప్పే నేనే దానికి పరిష్కారం కూడా ఉంది. సరైన వాస్తు కన్సల్టెంట్ కలిస్తే మీకు సరైన పరిష్కారాన్ని మీకు చూపుతారు. తప్పకుండా ఉంది. లేదు నన్ను అప్రోచ్ అయినప్పటికీ కూడా మీకు దానికి తగ్గ పరిష్కారాన్ని ఇవ్వటం జరుగుతుంది. భయపడకుండా ధైర్యంగా ఉండటం చాలా ముఖ్యం. ముందు సమస్య ఉంది, భయపడద్దు, దానికి పరిష్కారం ఎతకాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను, సమస్య ఉందని భయపడేవాడు ఇంకా అతపాతాళానికి వెళ్ళిపోతాడు. సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కారం కోసం ఎతికేవాడు సక్సెస్ బాటలో ఉంటాడు. మరి మీరు పరిష్కారం కోసమే ఎతకండి తప్ప సమస్య ఉందని బాధపడకండి. ప్రతి సమస్యకి పరిష్కారం భగవంతుడు ఇచ్చి తీరాడు. కాబట్టి దేనికి భయపడకుండా ధైర్యంగా ఉండటమే ఒకే ఒక్క పరిష్కారం. నమస్కారం తల్లి. నాకు చాలా సమస్యలతో నేను జేకే గారి దగ్గరికి వచ్చాను. నేను ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ పడుతూ ఉన్నాను. దానికోసం నేను జేకే గారి దగ్గరికి వస్తే నాకు సరైన పరిష్కారాన్ని చూపించారు. దానివల్ల చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు.